హలో వ్యూవర్స్, ఇది కొత్త ప్రాజెక్ట్. నేను యాక్చువల్గా మా పాత టీవీ టేబుల్ ఉండే, దాన్ని మొత్తం చెదలు పట్టేసింది. సో దాన్ని పడేయాల్సి వచ్చింది. కొత్త టీవీలు కొందామని చెప్పేసి చాలా షోరూమ్స్ తిరిగాను, ఫర్నిచర్ షోరూమ్స్. కానీ ఏ షోరూంలో కూడా నాకు నచ్చిన మోడల్ కనపడలేదు. 1-2 అలా నచ్చాయి అనుకోండి, కాకపోతే ఒక్కొక్కటి 12,000 13,000 పైన ఉంది. సో అది మన బడ్జెట్ మించిపోయి ఉండే. సో ఇట్లా కాదనుకొని ఇంటికి వచ్చాక చూడగానే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, నాకు పాత ప్రాజెక్ట్స్ నుంచి మిగిలిపోయిన చెక్క మిగిలిపోయి ఉండే. ఆ చెక్కతోటి సరే నా సొంతంగా నా స్టైల్లో కావాల్సిన టీవీ టేబుల్ని ఒకటి నేను తయారు చేసుకుందామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశా. చూడండి, ఫస్ట్ మొత్తం ఎంత వుడ్ మెటీరియల్ ఉందో అంత సార్ట్ చేసుకున్నా. ఈ లాంగ్ ప్యానెల్ వచ్చేసి మా టెనెంట్ వెళ్ళినప్పుడు వదిలేసి వెళ్ళాడు. కొంత వేరే ప్రాజెక్ట్కి యూజ్ చేశా, లింక్ కింద పెడతాను చూడండి ఆ ప్రాజెక్ట్. దీన్ని కావాల్సినంత మెజర్మెంట్స్లో కట్ చేసుకున్నా. యాక్చువల్గా ఎగ్జాక్ట్ కటింగ్ టూల్స్ లేక ఏదో అలా ఉన్న టూల్స్తో జాగ్రత్తగా కట్ చేసుకున్నాను. ఇంతకుముందు మీరు చూసినప్పుడు వీడియో స్టార్టింగ్లో గ్రాఫ్ కనబడింది కదా, ఆ గ్రాఫ్ కొలతలు అన్ని మీన్స్ లైక్ మెజర్మెంట్స్ అన్ని దాన్ని బట్టి తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ని ప్రతిసారి క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్, ఎవరైతే చేస్తున్నారో చిన్న ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారో ఈ గ్రాఫ్ పేపర్ అనేది చాలా యూజ్ అవుతుంది. చిన్నప్పుడు అనుకునేవాడిని ఈ గ్రాఫ్ పేపర్లు ఇవన్నీ గీస్తున్నారు, మనకి ఎప్పుడన్నా ఉపయోగపడుతుందా లేదా అని. ఇది చాలా ఉపయోగపడుతుంది సుమి. ఈ గ్రాఫ్లో మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కానీ ఏదన్నా అటు ఇటు అయినా కానీ మనం సెట్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇది నాకు మా ప్రొఫెసర్ టోనీ రైట్ అని చెప్పేసి, నేను మాస్టర్స్ చదివేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఉండే, ఆ ప్రొఫెసర్ నేర్పించాడు అనమాట ఇది ఎలా చేసుకోవాలి, ఎలా గ్రాఫ్ పేపర్ని యూజ్ చేసుకోవాలని. ఆ గ్రాఫ్ పేపర్ యూజ్ చేసుకునే అప్పుడు నేను మాస్టర్స్ చేసే టైంలో అప్పుడు నేను చేసింది ఏంటి అని అంటే, ఆ లెక్చర్ హెల్ప్ తోటి నేను తాజ్మహల్ కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. మాకు అప్పుడు కల్చరల్ ఈవెంట్ అనేది ఉండేది. ఆ తాజ్మహల్కి మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్కి నేను చెప్పేది ఏమొచ్చేది ఏంటంటే, ఇలాంటి ప్రాజెక్ట్స్ మన గ్రాఫ్ పేపర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఏదైనా చిన్న ప్రాజెక్ట్స్కి గ్రాఫ్ పేపర్ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పార్ట్ వచ్చేసి పాత టేబుల్ది, అది పాడైపోయింది యాక్చువల్గా. డోర్స్ కరెక్ట్గా పనిచేయట్లేదు. సో పక్కన అన్నిటి ఎక్కడికక్కడ పీకేసి పక్కకు పెట్టాను అనమాట. లాస్ట్కి ఈ ప్రాజెక్ట్ పనికొచ్చింది అనమాట దీన్ని. సో దీన్ని ఇలా ఎక్కడికక్కడ కట్ చేసేసుకున్నాను మెజర్మెంట్స్ని బట్టి. నాకు ఆ సైడ్స్ అవసరం లేదు, ఒక సైడ్ పెట్టుకున్నాను. దేనికైనా మనకు ఆ స్మూత్ ఫినిష్ రౌండ్ కర్వ్ అనేది ఉండాలి కాబట్టి అలా చేసేసుకున్నాను అనమాట. ఇది మంచిగా యూజ్ అయింది. ఈ వుడ్ని సేవ్ చేసుకున్నాను. ఇదే మన టేబుల్కి టాప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే పైన వచ్చే చెక్క ఉంటుంది కదా టీవీ, దీని మీదే పెడతాను. దీనికి ఆల్రెడీ మన బ్రౌన్ పెయింట్ ఉంది కాబట్టి, బ్రౌన్ కలర్ ఉంది కాబట్టి సెట్ అవుతుంది అనుకొని అలా డిసైడ్ అయ్యాను. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి నా డెసిషన్ చేంజ్ చేసుకున్నా, అంటే కలర్ని. మీరు చూస్తారుగా, చూడండి. ఈ వుడ్ ప్లాంక్స్ వచ్చేసి నా పాత బెడ్ అనమాట. అంటే నేను చేసిన ప్రాజెక్ట్. ఆ బెడ్ ఈ పద్ధతిలో ఎక్కువ వాడట్లేదని చెప్పేసి దాన్నే తీసేసాను.
ఆ బెడ్ది ఇదే, అది బెడ్ టాప్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఫోల్డబుల్ బెడ్, ఎక్కడ కావాలంటే అక్కడ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్న థిక్నెస్ ఉంది కదా, అదే థిక్నెస్ని ఎక్కడన్నా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ బెడ్ని నేను యూజ్ చేయట్లేదు కాబట్టి, అండ్ అది ఎక్కడ మూలకు పెట్టినా మళ్ళీ తుప్పు పట్టిపోతుంది, మరి చెదలు పట్టిపోతుందేమోనని ఇలా ఆ ప్లాంక్స్ దీనికి పనికొస్తాయని చెప్పేసి దాన్ని తీసేసి చేశాను. ఈ వుడ్లు చాలా మంచిదండి, చాలా స్ట్రాంగ్. అండ్ ది వుడ్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే కొనుక్కోవచ్చు. చూడండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వుడ్ గ్లూ అని అంటాను నేను. ఇది పాత వుడ్ కదా, సో కొంచెం మరకలు మురికి అంత ఉంటుంది. సో ఆ మురికి అంతా తీసేయడానికి ఆ మరకలు అవి చూస్తారు కదా, అవన్నీ కొంచెం అక్కడక్కడ అబ్నార్మల్గా ఉండకుండా తీసేయాలని చెప్పి శాండింగ్ చేశాను. డ్రిల్ మెషిన్కే శాండర్ ఇది దొరుకుతుంది బయట మనకు, 50 రూపీస్ 75 రూపీస్ ఎంత ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేసి చేసేసుకోవడం, డ్రిల్ మెషిన్ పెట్టేసి. సో చాలా యూస్ఫుల్ అండ్ ఈజీ. మనకు వేరే శాండింగ్ మెషిన్ అవసరం లేదని అనుకోవచ్చు, కాకపోతే చిన్న చిన్న వాటికి పనికి వస్తుంది. కాకపోతే శాండింగ్ మెషిన్ ఉంటే ఈ పని ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అన్నీ అసెంబుల్ చేసుకున్నాను. ఫస్ట్ అదెసివ్ రాసి పెట్టేసి చూసుకుంటున్నా. అండ్ దాని తర్వాత స్క్రూస్ డ్రిల్ చేసేస్తాను. ఎందుకనంటే మనకు ముందే డ్రిల్ చేసుకుంటే మనకు అది బంకర్ పోవచ్చు, లేదంటే ఎక్కడన్నా అవుట్ కావచ్చు. సో లైన్స్ గీసుకున్న మెజర్మెంట్ని బట్టి ఆ గ్లూ పెట్టేస్తే కొంచెం కొద్దిసేపు అలా ఉంటుంది. బాండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉందనగానే తీసుకొచ్చేసి కొంచెం గట్టి పడంగానే పైన ప్లాంక్ పెట్టేసాను. ప్లాంక్ పెట్టేసి ముందు హోల్స్ డ్రిల్ చేసుకున్నాను. ఆ హోల్స్ డ్రిల్ చేసుకొని దాంట్లో స్క్రూ డ్రిల్ చేసేసాను. మెయిన్ కారణం ఏంటి అని అంటే, హోల్స్ డ్రిల్ చేస్తే చెక్క విరగదు, క్రాక్స్ రాదు. కొన్నిసార్లు వచ్చింది క్రాక్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఒక సైడ్కి చిన్న క్రాక్ వచ్చింది, అది లోపల వరకు డ్రిల్ చేయలేదు అనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ అన్ని చెక్కలకి కరెక్ట్గా డ్రిల్ చేశాను. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ డ్రిల్ వల్ల కొంచెం లావ్ డ్రిల్ తో చేస్తే మనకు ఆ పైన స్క్రూ ఎత్తుగా కనపడకుండా, ఇట్లా పైకి ఎత్తుగా రాకుండా ఉంటుంది, లోపల వరకు డ్రిల్ చేసేయచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా డ్రిల్ చేసుకుంటే డైరెక్ట్ డ్రిల్ చేసే బదులు సన్న బిట్ తోటి, డ్రిల్ బిట్ తోటి కొంచెం డ్రిల్ చేసి పెట్టేసుకొని దాని మీద నుంచి స్క్రూ డ్రిల్ చేసేసుకున్నారనుకోండి, స్క్రూ చేసేసుకుంటే మీకు అది స్మూత్ ఫినిష్ వచ్చేస్తుంది పైన. అట్ ద సేమ్ టైం చెక్క విరగకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ చిన్న టిప్ నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసి నేర్చుకున్నాను. పైన ప్లాంక్ పెట్టేశాక చూసుకున్నాను వెదర్గా అన్ని లెవెల్గా ఉందా లేదా అని చెప్పేసి. ఆ లెవెల్ ఉందా లేదా చెక్ చేసేసుకొని కింద ఏమన్నా ఎక్కడన్నా తక్కువ పడిందా చూసుకున్నాను.
ఇప్పుడు పెట్టేది లాస్ట్ లేయర్ అన్నమాట. మన దాని మీదనే మన టీవీ ఉంటుంది. సో అది మీ కింద ముందు చెప్పినట్టు ఆ బ్రౌన్ తీసుకొచ్చి పెట్టాను. ఆ కింద ఎందుకు చెక్కలు కొట్టాను అంటే మన బ్రౌన్ టేబుల్ పైన ఉన్న ప్లాంక్ చాలా సన్నది. ఆ సన్న వెయిట్కి ఎక్కడ వంగిపోతుందేమో అని చెప్పేసి మీకు చెప్పినట్టు ఆ బెడ్ది ప్లాంక్స్ కొన్ని కట్ చేసేసి దీనికి సాలిడ్గా ఉండేటట్టు పెట్టాను అనమాట. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను అనుకున్న దాని ప్రకారంగా ఇది వచ్చింది, డిజైన్ ప్రకారంగా. కాకపోతే దీనికి ఇంకా చాలా చేంజెస్ చేయాలి. అది చేంజ్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇంతకుముందు చెప్పినాను కదా లెవెలర్ అని. ఇది చూడండి, ఆ బబుల్ అనేది సెంటర్లో ఉంటే మనది ఎగ్జాక్ట్ సరి సమానంగా ఉన్నట్టు ప్రతి కార్నర్ అదంతా. సో సక్సెస్ఫుల్లీ ఏ లెంత్ మెజర్మెంట్స్ తీసుకున్నానో అన్నిటికీ అది కరెక్ట్ సెంటర్లో ఉండిపోయింది. అంటే కరెక్ట్ ఫ్లాట్గా కూర్చుంది అనమాట. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ థింగ్. అండ్ ఫస్ట్ ట్రైల్లోనే వితౌట్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసాను అనమాట. కింద నుంచి పై వరకు ఒక రాడ్ పెడితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన చెక్క కాకుండా, చిన్న చెక్క కాకుండా ఒక రాడ్ పెట్టి ఆ రాడ్ మీద నిల్చుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను. ఆ రాడ్ ఈ చిన్న ప్లాంక్ల మధ్యలో కూర్చుంటుంది. అంటే కూర్చుంటుంది అంటే దాంట్లో హోల్స్ వేసేసి అందులో నిల్చోబెడతామనే ప్లాన్ తోటి ఇది చేస్తున్నా. కానీ ట్రై చేశాను, బట్ అంత సక్సెస్ఫుల్గా అనిపించలేదు. చూడండి, ఎందుకు అనిపించలేదు మీకు తెలుస్తుంది. ఇక్కడ అది పెట్టేసి ఆ రాడ్ ఉంది కదా, ఆ రాడ్ని పై వరకు పెడదాం అనుకున్నాను. కాకపోతే నేను ఇక్కడ చేసిన ఫ్లా ఏంటిదంటే, అంటే మిస్టేక్ ఏంటి అని అంటే, ఈ రాడ్ పై వరకు పెట్టాలి అని అంటే మధ్యలో ఉన్న చెక్క కూడా హోల్స్ కొట్టాలి. ఆ హోల్స్ మధ్యలో ఉన్న చెక్క కూడా హోల్స్ కొడితే ఫ్యూచర్లో ఇంకేదన్నా పెట్టాలి అని అనుకున్నా, లైక్ ఏదైనా స్పీకర్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నా ఈ రాడ్స్ అడ్డొచ్చేస్తాయి. అడ్డొచ్చేసి ఆ ఉన్న స్పేస్ దేనికి పనికి రాకుండా పోతుంది. మీరు చూడండి, ఇది శాండింగ్ మెషిన్ కరెక్ట్గా రన్ కావడానికి ఒత్తడానికి రెండు చేతులు, ఒకటి శాండర్ పట్టుకున్నాను, ఇంకో చేతితో అది చేస్తున్నాను. అయితే కాలుతోటి ఒత్తి పట్టుకున్నాను అనమాట. అదే ఆరో చూపెట్టేది. చెక్కను తీసుకొచ్చేసి దీనికి పెట్టుకున్నాం. దీనికి కూడా హోల్స్ చేసేసి ఇది పైన కింద భాగం అన్నమాట. అలా సో ఈ విధంగా రెండు ముక్కలు చేసుకున్నాను. ఎందుకంటే ఆ చిన్న చెక్క ఉంది కదా, అది 4 inches, ఇది 4 inches. ప్లాన్ ఇది కూడా చూసుకున్నాము కదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఈ రాడ్స్ని అతికించడానికి ఏం చేశానంటే ఎపాక్సీ గ్లూ అని అంటారు. హార్డ్నర్ అండ్ రెజిన్ అండ్ హార్డ్నర్ ఉంటుంది, రెండు మిక్స్ చేసేసి మనం ఇందులో పెట్టేస్తే కొంచెం సాలిడ్గా అతుక్కుంటుంది. ఏ మెటీరియల్ అయినా బాగా అతుక్కుంటుంది. సో దానికోసం అని చెప్పేసి చెక్క గ్లూ బదులు ఈ ఎపాక్సీ గ్లూ అని తీసుకొని దాన్ని కరెక్ట్ తర్వాత మెయిన్ ప్లాంట్ని ఇలా గ్లూ పెట్టేసి దాని మీద పెట్టేస్తాను. ఇది ఇటు సైడ్ వస్తుంది, ఆపోజిట్ సైడ్లో ఈ చెక్క వస్తుంది, ఈ చిన్న చెక్క వస్తుంది. రాడ్స్ ఇవన్నీ అఫ్కోర్స్ మీరు కొంచెం చూస్తే కొంచెం ఇది క్రాస్గా వచ్చింది. అది నేను మొత్తం పెట్టేంత వరకు నాకు అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇట్స్ ఫన్. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి, కానీ చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో.
సో ఇలా అనుకున్నాను. యాక్చువల్గా ఇదే రాడ్స్ కింది వరకు వచ్చేటి. ఆ కింది వరకు వస్తే మధ్యలో స్పేస్ అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆ ఐడియా తీసేసి ఈ పెద్ద రాడ్ని ఇలా చిన్న రాడ్ లాగా 2 కట్ చేసేసుకొని ఇలా పెట్టాను అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, మొత్తం చెక్క బదులు కొంచెం ఓపెన్గా రాడ్స్ తోటి ఉంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుందని చెప్పేసి ఇలా చేసి పెట్టాను. అఫ్కోర్స్ దీన్ని చేయడానికి చాలా ఆలోచించాను అనుకోండి. ఎగ్జాక్ట్గా ఎలా పెడదాం, ఏం చేద్దాం, ఏంటి అన్న లోపు లాస్ట్కి వస్తే ఈ ఐడియాస్ నాకు సెట్ అయింది. మీరు అనుకోవచ్చు కింద చెక్కకు కూడా డ్రిల్ చేసేసి డైరెక్ట్ పెట్టేసి ఈ చెక్క ఎందుకు అని చెప్పేసి, చిన్న చెక్క. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటిది అని అంటే, ఈ చిన్నది పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, ఒకవేళ దీనికి డ్రిల్ చేసేస్తే ఒకవేళ ఏదైనా హెవీ వెయిట్ పెట్టేసరికి ఆ కింద ఉన్న ప్లాంక్ ఎప్పుడన్నా కొలాప్స్ అయిపోవడము కానీ లేదు అని అంటే దీని మీద ఎక్కువ, ఈ రాడ్స్ మీద ఎక్కువ బరువు పడి కింద హోల్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కింద ఈ లాంగ్ ప్యానల్కి, పెద్దగా ఉన్న ప్యానల్కి కింద ఏమన్నా ఇబ్బందిగా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేనేమనుకున్నానంటే, సరే దీనికి డబల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ చిన్న ప్లాంక్ని, చిన్న వుడ్ని తీసుకొని దానికి హోల్స్ చేసి దాంట్లో పెట్టాను. అండ్ అట్ ద సేమ్ టైం లుక్ కూడా ఇది బాగుంది, లుక్ వైజ్గా కూడా. ఒక్కటే ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, దీనికి హోల్స్ దీనికి డ్రిల్లింగ్ చేయడమే చాలా తంటాలతో కూడుకున్న పని. ఎందుకంటే అక్కడ డ్రిల్లర్ పోదు. లాస్ట్కి వస్తే అది ఎలా చేయాలని ఆలోచిస్తే, నేను 11 సంవత్సరాల క్రితం నేను కొన్న బ్రెంచ్ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్ లాగా, అది ఇప్పుడు పనికొచ్చింది. సో దాన్ని బట్టి నేను స్క్రూ చేసేసి పెట్టేసాను. ఇప్పుడు నేను దీనికి ఇంకొంచెం హైట్ పెంచుకుందామని చెప్పేసి లెగ్స్ పెట్టాను. యాక్చువల్గా ఇంకొంచెం హైట్ అవసరం లేదు. కాకపోతే ఏంటి అని అంటే, ఒకవేళ మనం ఇల్లు కడుగుతున్నప్పుడు నీళ్లు తగిలాయి అనుకోండి, చెక్కే కదా, మళ్ళీ నీళ్లు తగిలితే ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందిగా చెక్కకు వాటర్ పట్టిందంటే ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పేసి దీనికి నేను ఇది స్టాండ్ తీసుకొచ్చుకున్నాను అన్నమాట. 4 స్టాండ్స్ వచ్చేసి 4 లెగ్స్ అంటారు. యాక్చువల్లీ 4 లెగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 450 అంత పడింది. ఇక్కడే ఫెరోజ్ మన ఇంటి దగ్గరలోనే తీసుకున్నాను. అండ్ దానికి ఇంకొక ఐడియా ఏమవుతుంది అని అంటే, ఈ పెద్ద బ్లాక్ కరెక్ట్గా సపోర్ట్ ఉండాలి. కాబట్టి కింద నుంచి పై వరకు మొత్తం ఓపెన్. ఆ ఓపెన్ స్పేస్లో ఎట్లా నిల్చుంటుందా లేదా అనేది కొంచెం డౌట్ వచ్చి ఒక యూనిక్ నాకు మంచి అనిపించింది ఈ ఐడియా. నేను యాక్చువల్గా ఇది ఆలోచిస్తానని నేను అంత అనుకోలేదు, కానీ లక్కీగా ఏదో నా బుర్రకు తట్టింది. అండ్ తట్టడంతో నాకు ఒక మంచి ప్లాంక్ దొరికింది. ఆ ప్లాంక్ తోటి దీనికి ఇలా కరెక్ట్ హోల్ చేసేసుకొని దానికి సపోర్ట్గా ఉండడానికి అని చెప్పేసి కట్ చేసుకొని దానికి పెట్టాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద సైడ్ కొంచెం వుడ్ డీవియేట్ ఎందుకు అయింది అని అంటే, యాక్చువల్గా నేను ప్లాంక్ అతికి పెట్టేటప్పుడు కొంచెం ఇట్లా సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. కొంచెం క్రాస్ వచ్చేసింది. ఆ క్రాస్ వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా ఈ గ్యాప్ని మనం కవర్ చేసుకోవచ్చు, ఏమంత ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఆ కింద నుంచి పై వరకు కొంచెం స్టాండర్డ్గా గట్టిగా ఉంది. మామూలు ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్స్ జస్ట్ డాంగ్లింగ్ ఇన్ ది ఎయిర్, మంచి గాల్లో తెలుపుతున్నట్టు కాకుండా కొంచెం ఆ సాలిడ్ స్పేస్, అంటే కొంచెం గట్టిగా కూర్చున్నట్టు, కింద దానికి పై దానికి సపోర్ట్ వచ్చినట్టు. సో అలా ఇప్పుడు ఈ ప్లాంక్ కట్ చేసేది ఏంటి అంటే, ఈ ఉన్న సింగిల్ ప్లాంక్ని డబల్గా కట్ చేసేసి డోర్కి యూజ్ చేస్తామని చెప్పి ఈ ప్లాంక్ని కట్ చేశాను. ముంగర్ సైడ్ డోర్స్కి ఇవి పర్ఫెక్ట్గా సూటబుల్. సో ఇలా ఇవి 2 కబోర్డ్స్ లాగా అవుతాయి. చిన్న సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు. సో దీనికి డాడ్ వేరే షెల్ఫ్స్ చేయించేటప్పుడు మిగిలిపోయిన 2 ఉండే డోర్ హ్యాండిల్స్. ఈ డోర్ హ్యాండిల్స్ పెట్టేసి ట్రై చేద్దామని అనుకున్నాం. మన తెలివికి మనం ట్రై చేసాము,
కింద మీద పడి ఆ కొత్త డ్రిల్ బిట్ తీసుకున్నాను అనమాట హోల్ చేయడానికి. యాక్చువల్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే కావాల్సింది పెద్ద డ్రిల్ బిట్, నేను చిన్నది సర్క్యులర్ డ్రిల్ బిట్ తీసుకున్నాను. దానివల్ల 4-5 సార్లు చేయాల్సి వచ్చింది ఆ డ్రిల్. అండ్ ఇది మనం పెట్టినా కానీ దీనికి చాలా స్టడీ కావాలి. యాక్చువల్గా మీకు ఇంకొకటి ఇంతకుముందు చెప్పాను కదా, అది కొంచెం క్రాస్ అయిందని. ఆ క్రాస్ వల్ల ఏమైపోయింది అంటే డోర్ కింద ఓపెన్ చేసుకున్న కింద గీసుకోపోయింది. నేను ట్రై చేశాను బిగించడానికి. యాక్చువల్గా ఇంకో మిస్టేక్ ఏం చేశాను అంటే ఇవి ఆల్వేస్ 2 డోర్స్ 2 హింజెస్ పెడితే తప్ప డోర్ మంచిగా స్మూత్గా ఓపెన్ కాదు. మనం ఏం చేసాం, కక్కుర్తికి 2 ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటి పెట్టేసి ఇంకా ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ అది అంత సక్సెస్ఫుల్గా రాలేదు. సో నాకే చిరాకు అనిపించింది. ప్రతిసారి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా వంకలు తిరిగి ఓపెన్ అవుతుంది. సో ఇది బాగుండదు అని చెప్పేసి తీసేసాను. చూస్తున్నారు అది ఇలా కింద మీదకి అవుతుంది. ఇట్లా చిరాకు పెట్టేసింది. ఈ ఐడియా బై నాట్ దాట్ గుడ్ సక్సెస్ఫుల్. This is a big failure for this project. అయితే ఇది హింజ్ది ఒక స్ట్రిప్ దొరుకుతుంది మనకు బయట మార్కెట్లో. హింజ్ స్ట్రిప్ అని అడిగితే దొరుకుతుంది. హింజ్ స్ట్రిప్ అని ఇంకేదో అంటారు, చాలా రోజు అవుతుంది తీసుకొచ్చేసి. సో దీన్ని మన డోర్ సైజ్ మెజర్ చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకొని దానికి సెట్ చేసేసుకున్నాను. ఇంక ఇది చాలా ఈజీ ప్రాసెస్. దానికంటే అది కొంచెం హైఫై అనుకోండి. దానికి ఎందుకు అని అంటే మనకు కొంచెం స్మూత్ క్లోజింగ్ లాగా ఉంటుంది. ఇది మామూలుగా మన డోర్స్ లాగానే. అయితే దీన్ని అప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ 2 mm లావు ఉంది. 2 mm కూడా కాదు, 4 mm లావు ఉంది. సో ఆ లావుని మళ్ళీ దీని డోర్కి పెడితే అది బయట వరకు వచ్చేసేది డోరు. అలా కాకుండా ఉండాలి అని చెప్పేసి కొంచెం స్మూత్గా కట్ చేసేసుకొని దీన్ని పెట్టాను. ఇప్పుడు డోర్ హ్యాండిల్స్ దీనికి ఫిక్స్ చేశాను. పర్ఫెక్ట్ ఫినిష్. ఈ డోర్ హ్యాండిల్స్ తీసుకొచ్చి పెట్టేశాను. ఇది డన్. దీని తర్వాత ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ మనం క్లోజ్ చేయాలి అని అంటే దీనికి 4-5 చెక్క ముక్కలు కావాల్సి వచ్చింది. 2-3 చెక్క ముక్కలు కావాల్సి వచ్చింది. సో దాన్ని మనం బయట నుంచి ఒకసారి గీసేసుకొని దీన్ని ఇంకొక దాన్ని మొత్తం ఎంక్లోజ్ చేసేసి పెట్టేసుకున్నాం. సో నాకు దీని తర్వాత చేసిన దీన్ని సైజు కట్ చేసేసుకున్నాను. సైజు కట్ చేసేసుకొని కష్టం మీద దాన్ని బ్లాక్ చేసేసాను అనమాట. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఇదే సైజు ఆ పక్క వరకు పెట్టుకుంటే అయిపోయేది కదా, నాకు ఇది చేసేంతవరకు తెలియదు అది పెట్టుకోవచ్చు కదా అని. కాకపోతే దీని డిజైన్ పరంగా చూసుకుంటే దీన్ని మీరు లాస్ట్లో చూడొచ్చు, ఈ ఒక్క మధ్యలో ఇచ్చిన వైట్ స్ట్రిప్ ఒక్కటి చాలా బాగా కనబడుతుంది. సో టోటల్ పెయింట్ వేయాలి దీనికోసం నేను ఈ పెయింట్ గన్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మీకు రివ్యూలో పెట్టాను, మీరు ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నాకు ఇది మొత్తం సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ అంటే పెయింట్ గన్ మొత్తం సెటప్ చేయడానికి ఒక 8 minutes పట్టింది. ఈ పెయింట్ వేయడానికి మొత్తం బాక్స్ పెయింట్ వేయడానికి అప్రాక్సిమేట్లీ 3.5 minutes పట్టింది. అంతే 3.5 to 5 minutes అనుకోండి టోటల్ ఓవరాల్గా మొత్తం ఏడికాడికి పెయింట్ వేయడానికి. సో ఇది చాలా యూస్ఫుల్ మెషిన్. నాకు వచ్చి ద హైయెస్ట్ కాస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే ఈ మెషిన్ ఒకటే. మిగతావన్నీ మొత్తం నెయిల్స్ అంటే మూలల దగ్గర నుంచి హ్యాండిల్స్ అవన్నీ కలిపి నాకు మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా వచ్చింది కాస్ట్ ఎంత అంటే 2,800 రూపాయలు. 2,800 రూపాయలు అటు ఇటు తీసుకుంటే 3,000 అనుకోండి. 3,000లో నాకు ఈ టేబుల్ మొత్తం అయిపోయింది. సో ఈ పెయింట్ అంతా అయిపోయింది. ఆరడానికి ఒక డే ఇచ్చాను మొత్తం అంతా. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు లెగ్స్ పెట్టేసాను. ఈ లెగ్స్ కాస్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు 450 పడింది 4 లెగ్స్కి. ఇవి అప్పుడే ఇంతకుముందే మనం హోల్ చేసి పెట్టుకొని డ్రిల్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా సెట్ అయిపోయింది. ఈ లెగ్స్ పెట్టడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది, బట్ అట్ లాస్ట్ సక్సెస్ఫుల్గా పెట్టేశాను.
ఇది మన కొంచెం అడ్జస్ట్మెంట్స్ అంటే కొంచెం లుక్ రావడానికి గోల్డ్ పెయింట్ వేసాను. ఇది కరెక్ట్ ఆ సెంటర్ పార్ట్కి వేసాను, సో దాట్ ఇట్ లుక్స్ లిటిల్ బిట్ గుడ్. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టు ఇది టోటల్ అసెంబ్లీకి ఇలా కనబడుతుంది. దీన్ని ఇక మనము టేబుల్ మొత్తం సెట్ చేసుకున్నాక ఈ ఓపెన్ స్పేస్లో ఇలా ఇది ఆర్ అండ్ ఏ. ఆర్ అంటే నా పేరు, ఏ అంటే మా వైఫ్ పేరు, ఇనిషియల్. సో ఆ రెండు ఇనిషియల్స్ వచ్చేలాగా చేశాను అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డిజైన్. సో నౌ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దీని లుక్ ఇది అనమాట. అఫ్ కోర్స్ కొంచెం నైట్ టైంలో తీసాను కాబట్టి క్లారిటీ అంత లేదు, డోంట్ మైండ్. దాని మధ్యలో ఉన్న గ్యాప్లో ఈ చిన్న అక్వేరియం పెట్టాను. సో అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ పైన గ్యాప్లో ఇంకేమన్నా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు.